మీ మనవడు అందగాడిగా పుట్టాలా? అయితే తాతగా ముత్తాతగా మీరు చేయవలసింది ఇదే. అతి సౌందర్యవంతుడు, వన్నెకాడు, తేజస్వి, వర్చస్వి, విద్యాపారంగతుడు, ఐశ్వర్యవంతుడు, కళాత్మక హృదయంతో మీ మనవడు కాని ముని మనవడు కాని పుట్టాలంటే ఒక తాతగా ఒక ముత్తాతగా అమ్మవారి ఉపాసన చెయ్యగా ఇలాంటి మనవాళ్ళు పుడతారు. వాడు అందవిహీనుడు కావచ్చు, వికలాంగుడు కావచ్చు, మరేదైనా లోపించి ఉండొచ్చు, కానీ అన్నిటికీ ఒకే ఒక్క మంత్రం, అదే అమ్మవారి ఉపాసన. తండ్రులు చేసేంత పరిణతి ఇంకా వాళ్ళలో రాదు. అందుకే తాతలు ముత్తాతలు చేసి ఉంటే ఇటువంటి సంతానం కలుగుతుంది. మీ దరిద్రం ఒక్కసారిగా తీరిపోవాలంటే రోజు ఈ స్తుతిని దరిద్రం తీరే వరకు చదువుకోండి. దీనికి ఒక లెక్క ఉంది, కానీ ఈ స్తుతిని ఎన్నిసార్లు చేయాలన్నది ఎక్కడా వ్రాయబడలేదు. క్షీరసాగర మథనంలో లక్ష్మీ ఆవిర్భావం జరిగినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి ఈ స్తుతి చేస్తాడు. ఈ స్తుతి చేయడంతో ఇంద్రుడి దరిద్రం అక్కడతో తీరిపోతుంది. గూగుల్ సెర్చ్ లో ఈ స్తుతి దొరుకుతుంది. ఆ స్తుతి ఏంటంటే ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః తో మొదలవుతుంది.